రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ప్రభుత్వం రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు నిరసన తెలియజేశారు. చిత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుటుగా మంగళవారం విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 396 ద్వారా తీసుకువచ్చిన పీపీపీ వ్యవస్థను తాను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా ప్రజల ఆస్తుల భద్రతకు, గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి తాజా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. ఈ నిరసనలో నాయకులు శంకర్, అబ్దుల్, జైనుల్, ఆనంద, రామచంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు శంకర్ నారాయణ. నేను చిత్తూరు జిల్లా దశ సభ్యుడిని. ప్రభుత్వం వారు 30/6/2021 తేదీన 396 జీవో ఒకటి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లో ఎస్ఆర్కే కేంద్రం అంటే సబ్ రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తలపెట్టి జీవో ఇష్యూ చేసినారు. ఇప్పుడు ఆల్రెడీ మనం 90 నుండి 99 నుండి ప్రభుత్వం వారు తీసుకోవాల్సి అంటే ప్రతి సంస్కరణని దస్తావేజ్ లేఖర్లు అందరూ ప్రభుత్వంతో కోఆపరేట్ చేస్తూ ఏమేమి టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి పీడీ పెట్టినారు. దస్తావేజులు తయారు చేసి ఆన్లైన్లోనే మొత్తం సబ్మిట్ చేస్తూ ప్రతి పార్టీలు చేరే ఓటీపీలు తీసుకుంటూ ప్రభుత్వానికి అన్ని విధాలుగా కోఆపరేట్ చేసుకుంటూ పోతున్నాము. ఇది ప్రభుత్వం ఇది పూర్తిగా వచ్చి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తుండేది కాదు. ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం చేస్తుండేది, ప్రజల తరపున చేస్తుండే పోరాటం మా అభిప్రాయాలు తెలియజేయడమే. ఇది నిత్యావసర రిజిస్ట్రేషన్ అనేది నిత్యావసర వస్తువులు కాదు, ఏదో తీసుకున్నాము ఇంట్లో పెట్టుకున్నాం వాడుకున్నాం అనేది. ఒక్కసారి ప్రజలు ప్రతి పైసా కూడబెట్టుకుని సొమ్ముతో చిన్న ఆస్తులు కొనుక్కొని దాన్ని రిజిస్ట్రేషన్ కొరకు వస్తే దానిలో లోటుపాట్లన్నీ కూడా దస్తావేజ్ లేఖలు అయితే చూసి దస్తావేజులు తయారు చేయించి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా దస్తావేజులు తయారు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ కేంద్రం ఏర్పాటు చేస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ప్రభుత్వం చెప్తానంటే మమ్మల్ని దస్తావేజ్ లేఖని మొదటి నుండి దళారులు ఇట్లా అవమానకరిస్తానో కూడా మేము ప్రభుత్వానికి కోఆపరేట్ చేస్తూనే పోతున్నాము. ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ దస్తావేజ్ లేఖల వల్ల గండిపడింది లేదు. కావాల్సింటే ప్రభుత్వం ఒకసారి అన్ని జిల్లాల ఆదాయ వనరులు కానీ చూసుకున్నారంటే చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో ఉంది. మన 13 జిల్లాల్లో చిత్తూరు జిల్లా దాదాపు 90-95% చేస్తాం. దీంట్లో దస్తావేజ్ లేఖల పాత్ర లేదా అని మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాము. దస్తావేజ్ లేఖలు అనేది రిజిస్ట్రేషన్ శాఖ భవనంలో అట్టడుగున డిగ్రీ ఫౌండేషన్లో ఉన్న రాళ్ల మాదిగా ఇక్కడ ఉండే రిజిస్ట్రేషన్ శాఖ అనేది బిల్డప్ అయితే వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దయించి మేము ప్రభుత్వం చెప్తాంటే మేము ఒక 1000 మంది 2000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామంటారు. మీరు ఆ 1000-2000 మందిని ఎస్ఆర్కే కేంద్రాలు పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది కాదు. ఆ 2000 మందిని దృష్టి కాదు, ఇక్కడ దాదాపు 1.5 లక్షల మంది రోడ్డు మీద పడి వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడుతూ ఉన్నది. కాబట్టి దీన్ని ప్రభుత్వం గుర్తించి ఎస్ఆర్కే కేంద్రాల ఏర్పాటుని రద్దు చేసుకోవాలి. మీరు ప్రభుత్వ పరంగా ఏ విధమైన సంస్కరణలు తీసుకొచ్చినా ఆ సంస్కరణల్ని దస్తావేజ్ లేఖలందరూ అంగీకరిస్తూ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వ ఆదాయానికి ఎటువంటి గండి లేకుండా ప్రభుత్వ ఆదాయాన్ని ఇంకా ఏ విధంగా మెరుగుపరుచుకోవాలని మీరు ఇచ్చే ఆదేశాలు మేము తూచా తప్పకుండా పాటిస్తూ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా దస్తావేజులు తయారు చేసుకుంటూ ప్రభుత్వానికి అన్ని విధాలుగా మేము కోఆపరేట్ చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ నిరసన వచ్చి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నది కాదు, ప్రజల కోసం ప్రజల పరిరక్షణ కోసం చేస్తున్నది. ఇప్పుడు ఏదైనా ఒక దస్తావేజ్ తప్పు పొరపాటు ఏంటంటే ఆ దస్తావేజ్ అడిగితే దాన్ని సవరణ చేయడం ఏదో చేస్తూ ఉంటారు. రేపు ఎస్ఆర్కే కేంద్రంలో ఏమైనా పొరపాటు జరిగిందంటే జవాబుదారీ ప్రజలకు ఎవరు, ప్రజల ఆస్తులకి ఎవరు, ఆ డేటాకి భద్రత ఏమి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు ఎస్ఆర్కే కేంద్రాన్ని పూర్తిగా రద్దు చేసి దస్తావేజ్ లేఖల వృత్తిని కొనసాగించాలి. మీరు దస్తావేజ్ లేఖలకు అందరికీ లైసెన్సుల విధానాన్ని కానీ ఇచ్చినారంటే ఇంకా మీకు పటిష్టంగా జవాబుదారీగా దస్తావేజ్ లేఖలు ఉంటారు. కాబట్టి ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు దస్తావేజ్ లేఖలు పరీక్షలు రాసి లైసెన్స్ తీసుకున్నారు. కొత్తగా వచ్చిన జీటీపీ ఆపరేటర్లు కానీ సహాయకులు కానీ వీళ్ళందరూ కూడా 2002 నుండి లైసెన్స్ విధానం తీసేసిన తర్వాత లక్షలాది మంది ఈ వృత్తిలోకి వచ్చినారు. కాబట్టి నిరుద్యోగ సమస్య ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రభుత్వానికి తీరింది. కాబట్టి దీనిలో మీరు టెస్ట్ పెట్టి క్వాలిఫై చేసి లైసెన్స్ విధానం ఇవ్వండి. డైరెక్ట్గా దస్తావేజ్ లేఖని రిజిస్ట్రేషన్ శాఖలో బాధ్యులు చేయాలని మనవి చేసుకుంటున్నాము. పేరు అబ్దుల్ ఖాదర్. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్గా ఒక సుమారు 13 సంవత్సరాలు నేను కొనసాగిస్తున్నాను. మీ విలేకరు ద్వారా నుండి మా రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారి తెలియజేయడం ఏమనగా, మేమంతా మన రాష్ట్రంలో సుమారు 26 జిల్లాలు ఉన్నాయి. అన్ని జిల్లాలు కలిపి 256 సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉన్నాయి. ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ ఎండర్లు, మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్ అందరూ కలిపి 30 నుండి 40 మంది వరకు కుటుంబాలు, దీంతోనే మా కుటుంబాలు సాగుతున్నాయి. అంతా కలిపి 10,860 మంది డాక్యుమెంట్ రైటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్టాంప్ ఎండర్లు కలరు. ఇప్పుడు ఏర్పాటిన ఈ జీవో ప్రకారం ట్రిపుల్ పి విధానంలో ఆర్ఎస్కే కేంద్రాలు అమలుకు వచ్చిన ఎడల మా 10,860 కుటుంబాలు రోడ్డు పాలవుతుంది. ఇప్పుడే మా సమస్యలు మేము ఎన్నో బాధ్యతలతో మా కుటుంబాన్ని కొనసాగిస్తున్నాము.
నెల అయితే పిల్లల ట్యూషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు, మళ్ళీ ఇంటి బాడుగలు, అంగడి బాడుగలు, పెట్రోల్కి, కరెంట్ బిల్లుకి అన్ని వచ్చి ఇబ్బందులతో పడుతున్నాం. దాని తర్వాత ఈ కేంద్రాలు ఏర్పడినట్ల అన్ని కుటుంబాలు మా రోడ్డుకి వస్తుందని మేము మీతో మనవి చేస్తున్నాము. మా యొక్క విన్నపము, మా యొక్క బాధ మన రాష్ట్ర నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయాల్సిందిగా ఈ కేంద్రాన్ని రద్దు చేసి మా వృత్తిని మాకు వాపసు ఇవ్వాలని కోరుతున్నాము.